మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుని వాక్యం కొరకైన చిన్న ప్రార్థన చేసుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ నామానికి వందనాలయ్యా. ఇంతవరకు కూడా మీ ఆత్మతో నడిపించారు, మీకు స్తోత్రాలు. అల్పుణ్ణి నేను నిలబడుతూ ఉన్నానయ్యా, నన్ను మరుగు చేయండి, మీరు మాట్లాడండి. నా మాటలు ఎవరిని ఆకర్షించలేవు కనుక మీరే మాట్లాడండి. మానవ స్వరాన్ని ఇక్కడ మరుగు చేసి దైవీకమైన స్వరముతో మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామం పేరిటడికి ప్రార్థన చేసి పొందుకున్నాము తండ్రి, ఆమెన్. అల్పుణ్ణైన నన్ను ఈ స్థితిలో నిలబెట్టుకున్న దేవాతి దేవునికి నేను మొదట వందనస్తున్నే ఉన్నాను. అలాగే చేరువైన మీ అందరికీ కూడా సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మంచిగా ఉన్నారా? నవ్వుతూ ఉన్నారా? రావట్లేదు సమాధానం మీ దగ్గర నుంచి. ఉన్నారా? మంచిదే. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఇక్కడ చదవబడిన లేఖన భాగాన్ని జాగ్రత్తగా గమనిస్తే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా? ఏమండి, గత కాలంలో మనము మందిరం యొక్క విశిష్టతను ధ్యానం చేశాం. మందిరంలో ఏముంటాయో కూడా మనం ధ్యానం చేయడానికి ప్రభు కృప చూపించారు. అలాగే సొలొమోను గారు మందిరాన్ని కట్టి మందిరంలో ఇవి ఉండాలని దేవునికి ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా నేను అవి మీకు అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేయటాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. అంటే యెరూషలేము మందిరానికి వెళ్ళి మనం ఏమడిగినా కూడా దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేసినప్పుడు మేఘారుడై దేవుని ఆత్మచేత ఆ మేఘంలో దేవుడు ప్రత్యక్షమై నేను ఇస్తున్నానని దేవుడు వాగ్దానం చేసింది కూడా మనం ధ్యానం చేయటానికి ప్రభు కృప చూపించారు. ఈ కొత్త నిబంధన యొక్క మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఇప్పుడు ఆలయం ఎక్కడికి వచ్చేసింది చెప్పాలి. మన హృదయంలోనికి దేవుని ఆలయము వచ్చేసింది. ఆయనే మన హృదయాన్ని ఎలా మార్చుకుంటున్నాడట? ఆలయముగా మార్చుకుని ఆయన మన హృదయంలో నివాసం చేయాలని ఆశపడుతూ ఉన్నారు. తర్వాత అంటూ ఉన్నారు, చూడండి 17వ వచనం, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆలయం ఎక్కడుంది? మన హృదయమే దేవుని యొక్క ఆలయముగా మారిపోయింది. మన హృదయాన్ని ఇప్పుడు మనం ఏం చేసుకోవాలా? భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకు? ఆయన అంటూ ఉన్నాడు, నేను వచ్చి నీ హృదయంలో నివసిస్తాను అంటూ ఉన్నారు కదా. మరి ఆ హృదయాన్ని లేకపోతే ఆలయాన్ని మనం పాడు చేసుకుంటే దేవుడు చూస్తూ ఉంటాడా? ఆ కింద వచనంలోనే దానికి జవాబు ఉంది. ఎవడైనానో దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. ఇప్పుడు మన హృదయాన్ని ఇష్టానుసారమైన వాటి చేత మనం పాడు చేసేసుకున్నాం అనుకోండి, దేవుడు ఊరకనే చూస్తూ ఉంటాడా? దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడట? పాడు చేస్తాడు. ఒక చక్కటి వాక్యాన్ని మీకు చూపిస్తాను. అక్కడి నుంచి రండి. 2వ రాజుల గ్రంథము
రెండో రాజుల గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనంలోనికి రండి. యెహోవా దావీదునకును అతని కుమారుడైన సొలొమోనునకును ఆజ్ఞ ఇచ్చి ఈ మందిరమున ఇశ్రాయేలు గోత్ర స్థానములలో నుండి నేను కోరుకున్న యెరూషలేమునందు నా నామమును సదాకాలం ఉంచుదునని సెలవిచ్చిన యెహోవా మందిరమందు తాను చేయించిన అషేరా ప్రతిమను ఉంచెను. ఎవరు ఉంచిందంటే ఆ 21వ అధ్యాయం మొదట్లో కనబడుతూ ఉంది. మనష్షే. మనష్షే ఎవరు కుమారుడు? హిజ్కియా కుమారుడు. హిజ్కియా రాజు చాలా చక్కటి ప్రార్థనా పరుడు. ప్రార్థన చేత ఏమంటే దేవుని దగ్గర నుంచి 15 సంవత్సరాలు ఆయుష్ కాలాన్ని పొడిగించుకున్న వ్యక్తి. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక ప్రవక్తను పంపించి, హిజ్కియా నీవు మరణం అవుతున్నావు అంటే కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడట అంటే అదే ప్రవక్తతో మళ్ళీ మాట్లాడి 15 సంవత్సరాలు ఆయుష్ కాలాన్ని పొడిగించినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. తండ్రి అంత గొప్ప ప్రార్థనాపరుడైతే కుమారుడు ఇంకెంతగా ఉండాలండి. కానీ మనష్షే ఏం చేశాడట, ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో యెరూషలేము మందిరంలో నిత్యము నేను నివాసం చేస్తానన్నాడో అదే మందిరంలో ఏం తీసుకొచ్చి పెట్టాడు ఈ మనష్షే? యెహోవా మందిరమందు తాను చేయించిన అషేరా ప్రతిమను ఉంచెను. ఈ మాట మనం జాగ్రత్తగా కొంచెం లోతుగా ఆలోచించేద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి కొంచెం బిగ్గరగా. హల్లెలూయా. ఏం ఉంచాడట మందిరంలో? ఒక ప్రతిమను. అంటే చెప్పండి, మన భాషలో చెప్పాలంటే ఒక విగ్రహాన్ని పెట్టుకున్నాడు. ఎవరైనా? మనష్షే. మనష్షే ఏం చేశాడట? దేవుని మందిరంలో ఒక విగ్రహాన్ని పెట్టాడు. మనం కూడా కొన్ని విగ్రహాలు పెట్టుకుంటున్నాం కదా. చెప్పండి, మనం కూడా ఏం చేస్తూ ఉన్నాం? చెప్పాలి. కొన్ని విగ్రహాలు మన హృదయంలో పెట్టుకున్నాం. ఏంటి అవి? ఏదైతే మనకి బాగా ఇష్టమో అదే మన జీవితంలో ఏమైపోతూ ఉంది? ఒక విగ్రహంగా మారిపోతూ ఉంది కదా. కొంతమందికి కొనంటే చాలా ఇష్టం. ఏమండి, వారిని చూడకుండా ఉండలేరు. ఎంతగా అంటే దేవుని కంటే కూడా చెప్పండి అధికమైన ప్రాధాన్యత ఇచ్చేస్తాం. అవే మన హృదయాలు ఏమైపోతూ ఉన్నాయి నేటి దినాల్లో? విగ్రహాలుగా మారిపోతూ ఉన్నాయి. కాదంటారా? అండ్ కొంతమందికి సెల్ ఫోన్లు అంటే బాగా ఇష్టం కదా. ఏం చేస్తూ ఉంటారు? అది లేకపోతే చెప్పాలి ప్రాణం పోతుందట. అంటే వారి జీవితాల్లో ఇప్పుడు సెల్ ఫోన్ ఏమైపోయింది? అన్నం లేకపోయినా బ్రతకగలరు కానీ ఫోన్ లేకపోతే బ్రతకలేరు కదా. అంటే అది ఏమైపోయింది వారి జీవితంలో? చెప్పాలి ఒక విగ్రహంగా మారిపోయింది. కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి, అది లేకపోతే వారికి ఏముండదట? చెప్పాలి. సహోదరి చాలా చక్కగా చెప్తుంది కదా, బుర్ర పని చేయదట. అంటే వారి జీవితాల్లో అవి ఏమైపోయినట్లు? విగ్రహాలుగా మారిపోయినాయి. నేను అంటాను, దేవుని కంటే మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినది మనతో కొంతకాలం ఉంటుంది, మధ్యలో వెళ్ళిపోతుంది. ఈ యొక్క మనష్షే ఏం చేశాడో తెలుసండి? జీవం కలిగిన దేవుని మందిరంలోకి అషేరా అనే దేవత ప్రతిమను తెచ్చిపెట్టేశాడు. తండ్రి ఏమో గొప్ప ప్రార్థనా పరుడు. తద్వారా తండ్రి మరణాంతరం మనష్షేకి దేవుడు రాజ్యాన్ని అప్పగిస్తే ఏం చేశాడట? తనకి ఏదైతే ఇష్టమో అది తెచ్చి ఎక్కడ పెట్టేశాడు? దేవుని మందిరాల్లో పెట్టేశారు. నేటి దినాల్లో మనం చాలా వ్యక్తులు ఆ రీతిగా మారిపోతూ ఉన్నారండి. వారికి ఏదైతే ఇష్టమో అది ఎక్కడ తెచ్చేసుకుంటున్నారు?
మరి హృదయాల్లోకి తెచ్చేసుకుంటున్నారు, రాజీ పడిపోతూ ఉన్నారు. అయ్యా మందిరానికి వస్తాను, అన్నీ చేస్తాను, అది మాత్రం నేను విడిచిపెట్టలేను, అది మాత్రం నేను మార్చుకోలేనండి. మీరు ప్రార్థన చేయమంటారా, ప్రార్థన చేస్తాను. పాటలు పాడమంటారా, పాటలు పాడతాను. అంతే. ఎందుకంటే వాక్యం చెప్పమంటారా, మీకంటే బాగా చెప్తాను, కానీ అది మాత్రం నేను విడిచిపెట్టలేనండి. అంటే మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం? ఏదైతే మన హృదయాల్లో నుంచి తీసివేసుకోవాలో దాన్ని ఏమాత్రము కూడా మనము విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదండి. తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక చదవండి, ఏమంటే ఈ యొక్క మనష్య జీవితం ఏమైపోయిందో. ఏమంటే చాలా చక్కగా ఆ వచనాలన్నీ కనపడితే దేవుడు కోపించాడండి. దేవుడు కోపించి అక్కడి నుంచి కొంచెం కిందకి రండి, 14వ వచనం. మరియు నా స్వాస్యములో శేషించిన వారిని నేను త్రోసివేసి వారి శత్రువుల చేతికి వారిని అప్పగించేదను. వారు తమ పితరులు ఐగుప్తులో నుండి వచ్చిన నాట నుండి నేటి వరకు నా దృష్టికి కీడు చేసి నాకు కోపము పుట్టించుచున్నారు గనుక వారు తమ శత్రువుల అందరి చేత దోచబడి నష్టము నొందుదురు. మరియు మనష్షే యెహోవా దృష్టికి చెడు నడత నడిచి యోధా వారిని పాపములో దింపినది గాక, యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండునట్లు నిరాపరాధుల రక్తమును బహుగా ఒలికించెను. మనషే చూడండి, తనొక్కడే పాడైపోవడం కాదు, యోధా వారందరినీ కూడా ఏం చేశాడట, పాడు చేశాడండి, పాపంలోకి నడిపించేశాడు. ఆ దినాలు ఎలా ఉండే అంటే, మా రాజు ఎవరిని మొక్కితే మేము కూడా వారినే మొక్కుతాం. ఎందుకంటే మా రాజు బలమైనోడు, ఎంతమందిని పాలిస్తున్నాడు, ఇంతమందిని పరిపాలిస్తున్నాడంటే రాజు దగ్గర ఏదో ప్రత్యేకమైనది ఉంది. కనుక మా రాజు ఎవరిని ఆరాధిస్తే మేము కూడా వారిని ఆరాధిస్తాం అనేవాళ్ళు ప్రజలు. అందుకని మనష్షే తట్టు తిరగడం ద్వారా ఇశ్రాయేలీలందరూ కూడా ఏమైపోయారట, శత్రువుల చేతికి అప్పగింపబడ్డారు, శత్రువులు వారిని దోచుకున్నారు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే మనం ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు శత్రువులకు అప్పగించబడతాం? దేవునికి విరోధంగా నడిచినప్పుడండి. తర్వాత ఏమంటే ఆ యొక్క మనిషి మరణం అయిపోయినట్లుగా మనం చూస్తాం. అంటే ఏమంటే రాజుల సమాధికి వెళ్ళాల్సిన మనిషి ఎక్కడికి వెళ్ళాడట, ఉజ్జా అని ఒక తోటలో ఏమంటే పోర్చబడి సమాధి చేయబడినట్లుగా. 18వ వచనం, 18 మనష్షే తన పితరులతో కూడా నిద్రించి ఉజ్జా యొక్క తోటలో తన నగర దగ్గరున్న సమాధి చేయబడెను. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితో. అంటే మనము దేవుని మందిరాన్ని పాడు చేస్తే దేవుడు కూడా ఏం చేస్తాడట, మనల్ని పాడు చేస్తాడు. కనుక మనం ఏమాత్రము కూడా చెప్పండి మన హృదయాన్ని పాడు చేసుకోకూడదు. ఏమండి వ్యర్థమైన వాటి కోసం మన హృదయాన్ని ఏం చేయకూడదట, స్థలం ఇవ్వకూడదు. ఇప్పుడు మన ఫోన్లో మెమొరీ ఫుల్ అయిపోయింది అనుకోండి, ఏం చేస్తాం? బాలుగారు చక్కగా చెప్తూ ఉన్నారు, డిలీట్ చేస్తాం కదా. అప్పుడు ఏమవుతుంది, ఫోన్లో కొంచెం స్పేస్ వస్తుంది, చక్కగా ఇంకొంచెం అందులోకి ఏం చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇంకా అందులో ఉన్న డ్రైవ్ని పెంచుకోవచ్చు. అలాగే మన హృదయం అంతా కూడా చెత్తతో నిండిపోయింది అనుకోండి, ఇంకేం వచ్చినా కూడా అందులోకి ఏమవ్వో అలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. శావకుడు కన్నీరు కార్చినా అలా వెళ్ళిపోతాయి, రోధించుకుని గుండెలు బాదుకుని చెప్పినా అలా వెళ్ళిపోతాయి. కనుక మన హృదయాన్ని ఏం చేసుకోవాలంటే ఎప్పుడూనో వ్యర్థమైన చెత్త లేకుండా చక్కగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం.
చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. 2 కొరింథీయులు 6వ అధ్యాయము 16వ వచనం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందుక, మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతునో, నేను వారి దేవుడినయుందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడదని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమార్తెలనయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి ఆయన మనకి ఏమై ఉంటాడట? తండ్రి అయి ఉంటాడు. మనం కుమారులుగాను కుమార్తెలుగాను పిలువబెడతామండి. ఎప్పుడో తెలుసా? నీ హృదయం అను దేవాలయాన్ని శుభ్రంగా ఉంచుకుని ఆ స్థలంలో దేవునికి ఆ హృదయంలో దేవునికి స్థలం ఇచ్చి ఆయన ఆహ్వానించినప్పుడు ఆయన పిల్లలుగా మనం పిలువబడతాం. దేవునికి స్తోత్రం. ఏమండి, మనిషి ఏం చేశాడట? దేవుని మందిరంలో ఒక ప్రతిమను తెచ్చి పెట్టేశాడండి. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా భక్తుడు, ఏమంటున్నాడు? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. అసలు నీ హృదయంలో నువ్వెందుకు విగ్రహాలు పెట్టుకుంటున్నావు? పెట్టేట్టుకో నువ్వెందుకు అవకాశం ఇస్తా ఉన్నావు? ఏమంటే దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఏమంటే తిరిగే వాళ్ళు లేరా? ఏమంటే చాలా ఇష్టం వారికి కొన్ని స్థలాలకు వెళ్ళటం అంటే. ఏం మానేసి? మందిరం మానేసి బీచ్లకు వెళ్ళడం అంటే కొంతమందికి ఇష్టం. ఏమంటే మందిరం మానేసి ఎక్కడెక్కడికో తిరగటం అంటే ఇష్టం. కానీ ఏదన్నా చిన్నది రానివ్వండి, ఎక్కడికి వచ్చేస్తారు? పరిగెత్తుకునే మందిరానికి వచ్చేస్తారు. అయ్యగారు, అమ్మగారు, అదండి ఇదండి ఇది అయిపోయిందండి మా జీవితం, ఈ కష్టంలో ఉన్నామంటే ప్రార్థన చేయండి. ఏమంటే మేము ఏదో పాపం మళ్ళీ తిరిగి వచ్చింది మా బిడ్డని మేము ప్రార్థన చేస్తాం. కానీ ఆయన కూడా చూస్తూ ఉన్నాడు. ఆయన సమ్మతించాలా వద్దా? చెప్పండి. ఆయన సమ్మతించాలా వద్దా? మనుషులకి మేము సమ్మతించేస్తాం. ఇదిగో మేము కాదంటే మళ్ళీ ఏమైపోతుందో, ఎటు చెదిరిపోద్దని మేము ప్రేమించేస్తాం, చేర్చుకుంటాం. ఏమంటే దేవుడు కూడా ఆ రీతిగా కార్యం చేయాలి కదా. మన అవసరం కోసం మందిరానికి వచ్చేవారిగా మనం ఉండకూడదు. నిత్యము మనం ఆయన సన్నిధిలో కనిపించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంచెం ముందుకు చూద్దాం. చూడండి, జ్ఞాని అయిన సొలొమోను అంటూ ఉన్నాడు. ప్రసంగి 5వ అధ్యాయము 1వ వచనానికి రండి. ప్రసంగి 5:1. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. చాలు. వారు తెలియక ఏం చేస్తున్నారట? దుర్మార్గమైన పనులు చేస్తూ ఉన్నారు. అంటే మన హృదయాన్ని ఆయన మందిరంగా ఉంది కనుక జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే మన మందిరాన్ని పాడు చేస్తే దేవుడు ఏమన్నాడు? నేను వారిని పాడు చేస్తాను. చూడండి, దానియేలు గ్రంథంలో మనందరికి విదితమే కదా. వారు ఏం చేశారట? దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 23వ వచనం చదవండి. 5:23వ వచనం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం. బెల్షస్సరు అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండియో నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు
ఉపకరణములలో ద్రాక్షరసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చించుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చాతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేయబడిన దేవతలను స్తుతించి తిరిగాని నీ ప్రాణమును నీ సకల మార్గమును ఏ దేవుని వశమును ఉన్నాయో ఆయనను నీవు గణపరచలేదో. ఏమండి, ఈ బెల్షస్సర్ అని రాజు ఏం చేశాడో తెలుసా? ఏమండి, ఈ యొక్క నెబుకద్నెజరు కాలంలో మందిరం ఏమైపోయిందట? పడగొట్టబడ్డం, మందిరంలో ఉన్నవన్నీ కూడా చెప్పండి వారు ఎక్కడికి తీసుకుపోయారు? బబులోనికి తీసుకుపోయారు. మందిరంలో అనేకమైన ఉపకరణాలు ఉన్నాయి. ఆ గిన్నెలు, పాత్రల, బంగారం, వెండి అంతా కూడా బబులోనికి ఇశ్రాయేలీలందరూ చెరపట్టుకుని పోతే ఈ సామాన్లు, ఈ మందిరంలో ఉన్నవన్నీ కూడా బబులోనికి తీసుకుపోయారు. అయితే ఒక సమయంలో బెల్షస్సరు అనే రాజు ఏం చేస్తా ఉన్నాడట? వాళ్ళందరూ కూడా ఒక విందు చేసుకుంటూ ఏదైతే యెరూషలేము మందిరంలో నుంచి తీసుకొచ్చారో ఆ మందిరంలోని ఉపకరణాలు, మందిరంలో వాడే పాత్రలో ఏం చేస్తున్నారట? ద్రాక్షరసం పోసుకుని తాగుతున్నారట. వెంటనే ఒక హస్తం వచ్చి రాస్తుందండి, మెనే మెనే టేకెల్ ఓ ఫారస్, నీ యొక్క త్రాసు తూయబడతా ఉంది, నువ్వు తేలిపోతా ఉన్నావు బెల్షస్సరు. ఎందుకో తెలుసా? దేవుని పరికరాలు నీవు ఎక్కడ వాడుతూ ఉన్నావు? నీ ఇష్టానుసారంగా వాడుతూ ఉన్నావు. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పరిచర్యకు దేవుడు అక్కడ ఏర్పాటు చేసుకుంటే ఇశ్రాయేలీలు తిరుగుబాటును బట్టి దేవుడు ఇశ్రాయేలీల్ని బబులోనికి నడిపిస్తే దానికి గర్వించి, ఇదిగో గొప్ప దేవుని ఈ యొక్క మందిరంలోని ఉపకరణాలని జాగ్రత్తగా చూడాలి. కానీ ఈయనేమనుకున్నాడు? నేను గొప్పవాడిని కాబట్టి వీళ్ళందరినీ జయించేసాను అని అనుకున్నట్లుగా అనుకుని దేవుని మందిరపు ఉపకరణాలని ఇష్టానుసారంగా వాడుతూ ఉన్నాడండి. ఆ కింద వచనం చూడండి, 30వ వచనం. ఆ రాత్రి అందే కల్దీయుల రాజుకు బెల్షస్సరు హతుడాయెను. ఏ రాత్రి? ఏదైతే గోడ మీద ఒక హస్తం రాసిందో ఆ రాత్రే ఏమైపోయాడట? హతుడైపోయాడండి. దేవుడు అంతగా కోపించాడంటే ఎక్కడ ఉపకరణాలు అవి? దేవుని మందిరంలో ఉపకరణాలండి. తెచ్చి ఇంట్లో ద్రాక్షారసం పోసుకుని తాగుతున్నాడట. కొంతమందికి దేవుడు అంటే అసలు భయం ఉండదు. ఏమండి, ఏదో బరి తెగించిన కోడి బజార్లో గుట్టెట్టింది అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఏ కార్యాలు? దేవుని కార్యాల్లో. అంటే నువ్వు మనుషులకు భయపడపోయినా పర్లేదు, కానీ దేవునికి భయపడాలి. ఏమన్నా నీటి మీద బుడగ వంటి వారమండి. ఆయన కోపించక్కర్లే, క్షణం మాత్రం చాలట ఆయన కోపం. మనం ఏమైపోతాం? తుత్తి నీళ్ళుగా చేయబడతాం. క్షణం ఆయన మనల్ని పక్కన పెట్టాడు అనుకోండి, గాలికి పొట్టెగిరినట్లుగా ఎగిరిపోతాం. కానీ మనం బ్రతికి ఉన్నామంటే, ఇంకా సజీవుల లెక్కలో ఉన్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే. హల్లెలూయా. అంటే మనకంటే గనులు గొప్పవారు అనేక మంది కాలగర్భంలో కలిసిపోయారు. కానీ ప్రత్యేకమైన దేవుని దృష్టి మన మీద ఉంది కాబట్టి మనం ఏం చేస్తూ ఉన్నాం? ఇంకా బ్రతికి ఉన్నామండి. ఇంకా ఊపిరి పీల్చుకుంటున్నాం. ఇంకా కొన్ని మాటలు మాట్లాడగలుగుతూ ఉన్నాం. ఇంకా ఆయన మనం స్తుతించగలుగుతూ ఉన్నాం. ఎంత గొప్ప ధన్యత. ఇంకా ప్రభుకు దూరంగా ఉంటున్నావేమో, ఆయన ప్రేమ చూపుతూ ఉన్నాడు. కృపకాలంలో ఉన్నాం కాబట్టి మనం బట్టి బ్రతికి బట్ట కడుతూ ఉన్నామండి. జాగ్రత్త. మరి ఆయన మందిరమైన ఆయన నివసించాలనుకుంటున్న స్థలాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావేమో. హృదయం మోసకరమైంది, అది బహుఘోరమైన వ్యాధి గలదట. అండ్ అపవాదిగాడు ఆ హృదయాన్నే పాడు చేస్తాకు చూస్తాడు. ఏదో రకంగా మనం మంచిగా ఉన్నప్పుడు ఏదో కల్మషాన్ని అంటించాలని చూస్తాడు. అవకాశం ఇచ్చామా? ఆయన నివసించే స్థలం ఏమైపోతుందో తెలుసా? పాడైపోతుందండి.
దేవుడి మందిరాన్ని పాడు చేస్తే దేవుడు మనల్ని పాడు చేస్తానంటున్నాడు. కనుక మనల్ని మనం ఏం చేసుకోవాలా? భద్రంగా కాపాడుకోవాలి. రండి మొదటి రాజుల గ్రంథంలోనికి 12వ అధ్యాయము. ఇక్కడ ఇంకో రాజు కనబడతాడు. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయం 26వ వచనం నుంచి చదవండమ్మా. 12:26. ఈ జనులు యెరూషలేమందున్న యెహోవా మందిరమందు బలిగా అర్పించుటందు ఎక్కిపోవచ్చుండిన ఎడల ఈ జనుల హృదయం యోధా రాజైన రెహబాము అను తన యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యోధా రాజైన రెహబాము నొద్ద మరలా చేరుదరు. రాజ్యము మరలా దావీదు సంతతి వగుదునని అని యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవటం మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచాను. చాలా ఇక్కడ ఆగుదాం. ఇక్కడ ఏమండి, దావీదు తర్వాత ఎవరు రాజు చెప్పాలి? సొలొమోను రాజు. సొలొమోను చివరి దినాల్లో దేవునికి ఆయాస్కరంగా బ్రతకడం ద్వారా దేవుడు అన్నాడు, అయ్యా రాజ్యం 2గా చీలిపోతుంది. ఇప్పుడు 2 రాజులు రావాలి. ఎక్కడి నుంచి? ఇశ్రాయేలీలో నుంచే 2 రాజులు రావాలి. సొలొమోను కుమారుడు ఎవరు? యెరోబాము సొలొమోను కుమారుడైతే ఇంకో ఆయన వచ్చాడు మధ్యలో నుంచి, రెహబాము. ఎవరైనా? రెహబాము. అయితే సొలొమోను పక్షాన ఉన్నది ఎవరు? యెరోబాము, తన కుమారుడు యెరోబాము. అయితే యెరోబాము పక్షాన ఒక రాజ్యం ఉంది, యోధా రాజ్యము. బిన్యామీనులో నుంచి అర్ధ రాజ్యము ఎవరి పక్షాన ఉన్నారు? యెరోబాము పక్షాన ఉన్నారు. మొత్తం ఎన్ని గోత్రాలు చెప్పండి ఇశ్రాయేలీలు? చెప్పాలి, జాగ్రత్తగా వినాలా. 12 గోత్రాలు అయితే సొలొమోనుకు దేవుడు ఇచ్చాడు, అయ్యా నీ ప్రవర్తన బాగలేదు కనుక ఇదిగో 2 రాజ్యము ఇప్పుడు దాకా 1 ఉంది కదా, 2గా చేల్చబడుతుంది. ఇదిగో నీ కుమారుడికి ఏమో ఒక గోత్రం ఉంటుందని దేవుడు ఇచ్చాడు. తర్వాత 11 గోత్రాలు కలిపి ఒక గోత్రం అయిపోయింది. యోధా రాజ్యమేమో దావీదు సంతతికి స్థిరపరచబడ్డది. ఇశ్రాయేలీలేమో చీలబడ్డారు. కొన్నిసార్లు దేవుడు గద్దించి ఎవరికి అన్యులకు అప్పగించాడు. కానీ యోధా రాజు మాత్రం చివరి వరకు చెప్పండి దావీదును బట్టి వారే పాలించారు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ యెరోబాము ఉన్నాడు కదా, సొలొమోను కుమారుడు. సొలొమోను కుమారుడు ఎక్కడ పాలిస్తూ ఉన్నాడు? దేన్ని ఆధారం చేసుకుని? యెరూషలేమును ఆధారం చేసుకుని పరిపాలన చేస్తూ ఉన్నాడు. అయితే మధ్యలో నుంచి వచ్చింది ఎవరో? రెహబాము వచ్చాడు కదా, క్షమించాలి. రెహబామేమో సొలొమోను కుమారుడు, యెరోబామేమో నేబాతు కుమారుడు. మధ్యలో నుంచి వచ్చాడు. ఇప్పుడు రెహబామేమో సొలొమోను కుమారుడు కదా, ఈయన పరిపాలిస్తూ ఉంటే రెహబాముకి అప్పనంగా రాజ్యం వచ్చింది, కష్టం లేకుండా వచ్చింది. ఈయనకు ఒక ఆలోచన వచ్చింది, ఇదిగో వీళ్ళందరూ మందిరానికి ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేముకు వెళ్ళాలి. ఏ గోత్రాలు? 12 గోత్రాలు కూడా యెరూషలేముకు రావాలి. యెరోబాముకు ఆలోచన చేశాడు, వీళ్ళందరూ కనుక యెరూషలేముకు వెళ్తే ఒకవేళ అక్కడ ఉన్న యాజకులు కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ ఇశ్రాయేలీల యొక్క హృదయాల్లో ఎటు తిప్పుతారు? రెహబాము వైపుకు తిప్పుతారేమో, తిరిగి మళ్ళీ రాజ్యము రెహబాముదైపోతుందేమో అని తన హృదయంలో ఆలోచించుకున్నట్ట, బాబు ఇశ్రాయేలీలందరిని పిలిపించి అంటూ ఉన్నాడు, నాయనా మీరింత కష్టపడి యెరూషలేముకు వెళ్ళక్కర్లేదు, ఇదిగో నేనే ఇక్కడ బలిపీఠాలు కడుతూ ఉన్నానని. బలిపీఠాలు గట్ట అన్నాడట. చివరిలో ఒక మాట, ఐగుప్తు నుండి తీసుకొచ్చినవి బంగారు దూడల్ని నిలిపి బేతేల్లో ఒకటిని దానులో ఒకటి పెట్టి అన్నాడట. చివరిగా వాటిని ప్రతిష్ఠిస్తూ, ఇదిగో మిమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకొచ్చినవి ఇవే అన్నాడట. ఎంత భయంకరమైన మాట! దేవునికి కోపం రాకుండా ఉంటుందా?
ఏమంటే నిశ్చయముగా ఆయన చెప్పండి కోపిస్తాడు. చూడండి కోపం ఎలా ఉంటుందంటే ఆ కింద 13వ అధ్యాయము 1-2 వచనాలు. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నొంది యోధా దేశము నుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేటకై యరొబాము ఆ బలిపీఠమున, ఏ బలిపీఠం అది? బంగారు దూడ బలిపీఠం నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటించెను. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియాను ఒక శిశువు పుట్టెను. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయను. చాలమ్మా, దేవుడు ఎంత భయంకరమైన తీర్పు ఇస్తున్నాడో చూడండి. ఈ యరొబాము అనేవాడు ఏం చేశాడట? 2 దూడలు నిలిపి ఒకటేమో బేతేలు, ఇంకోటేమో దానుల్లో పెట్టేసి, అయ్యా మిమ్మల్ని ఇదిగో ఐగుప్తులోంచి తీసుకొచ్చిన మీ దేవుడు వీరే అన్నట్లుగా ప్రకటన చేశారు. ఇశ్రాయేలీల హృదయాలన్నీ వీళ్ళు ఫస్ట్లో నుంచి కూడా వీరి హృదయంలో నాటుకుంది కదా, ఏమని? ఏదో దూడని చేసుకోవాలి, మా ముందు కనపడాలనుకున్నారు కదా. ప్రారంభంలోనే మోషే 40 రోజులు కనపడకపోతే వీళ్ళు దూడ చేశారు. వీరి హృదయంలో నాటుకుపోయిన ఆలోచనతో యరొబాము అనేవాడు ఈ మాట అనగానే వీళ్ళు ఆకర్షితులైపోయి ఏమంటే ఇష్టానుసారంగా బలులు అర్పించేస్తూ ఉంటే ప్రవక్త వచ్చి చెప్తూ ఉన్నాడు, బలిపీఠమా, బలిపీఠమా అని మాట్లాడుతూ యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియాను ఒక శిశువు పుట్టెను. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలంలో యొక్క యాజకులను. ఎందుకు యాజకులకు కూడా శిక్ష వేస్తున్నాడంటే తెలుసా? యరొబాము అనేవాడు లేవీల్ని కాకుండా అన్యుల్ని నిర్మించేశాడండి. ఏం చేశాడట? యాజకులుగా ఎవరు చేయాలి? లేవీలు ఉండాలి. కానీ తన సొంత ఆలోచన చేత ఎవడు నచ్చితే వాడిని యాజకుడిగా పెట్టేశాడట. దారిన పోయేవాడిని తీసుకొచ్చి ఏం చేశాడు? మన భాషలో చెప్పాలంటే అలా నడుచుకుంటూ వెళ్తారే, నువ్వే రా సేవకుడు అని తీసుకొచ్చాడట. అలా ఎవరిని పడితే వాళ్ళని పెడితే దేవుడు వారికి కూడా శిక్ష ఎంత కఠినంగా వేసాడంటే, వారి శల్యములు అంటే వారి ఎముకలు ఏదైతే ఏమండి ఆ యొక్క బలిపీఠం మీద దహనం చేయబడతాయని ఎంత కోపంగా దేవుడు ఆ మాట సెలవిచ్చాడో చూస్తూ ఉన్నాం. అదే మాటలు మనకి చాలా అక్కడ ఆగి 2 రాజుల గ్రంథంలోనికి రండి. 23వ అధ్యాయము 15వ వచనం నుంచి. 2 రాజుల గ్రంథం 23వ అధ్యాయము 15వ వచనం నుంచి. బేతేలులోనున్న బలిపీఠమును ఉన్నత స్థలములను అనగా ఇశ్రాయేలు వారు పాపము చేటకు కారకుడైన నెబాతు కుమారుడకు యరొబాము కట్టించిన ఆ ఉన్నత స్థలములను బలిపీఠమును అతడు పడగొట్టించి ఆ ఉన్నత స్థలమును కాల్చి పొడుము అగునట్లుగా త్రొక్కించి అషేరాదేవి ప్రతిమను కాల్చివేసెను. చదవన్నా. యోషియా అటు తిరిగి అచ్చట పర్వతమందున్న సమాధులను చూచి కొందరిని పంపి సమాధులలోనున్న శల్యములను తెప్పించి దైవజనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారము వాటిని బలిపీఠం మీద కాల్చి దాన్ని అపవిత్రపరచెను. అంతటా అతడు నాకు కనబడుచున్న ఆ సమాధి ఎవరిదని అడిగినప్పుడు పట్టణపు వారు అది యోధా దేశము నుండి వచ్చి నీవు బేతేలులో బలిపీఠమునకు చేసిన క్రియలను ముందుగా తెలిపిన దైవజనుడు సమాధని చెప్పిరే. అందుకు అతడు దాన్ని తప్పించుడి, ఎవడు దాని శల్యములను తీయకూడదని చెప్పగా వారు అతని శల్యమును సంరోను పట్టణంలో నుండి వచ్చిన ప్రవక్త శల్యములను తప్పించిరే. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే ప్రకటించారో ఆ మాట దైవజనుడికి దేవుడు ఎంత ఘనతనిస్తున్నాడో చూసారా? ఏమండి, ఈ యొక్క
యెరోబాము కాలంలో చెప్పాడు కదా, మొదటి రాజుల్లో చూసాం కదా. రెండో రాజుల గ్రంథం 23కి వచ్చేటప్పటికి ఆ ప్రకటించిన సేవకుడు ఏమయ్యాడు? చనిపోయాడు. చనిపోతే సమాధి ఒకటి ఉంది. ఆ ప్రక్కన యాజకుల సమాధులన్నీ త్రవ్వించి ఆ బలిపీఠం మీద పొడి చేసి పెడతా ఉంటే ఇక్కడ యోషి అడుగుతున్నారట, అదిగో ఆ కనబడుతున్న సమాధి ఎవరు మధ్యలోదంటే, ఇదిగో నాడు ఈ యొక్క బలిపీఠానికి జరుగుతుందని చెప్పాడు చూడు. ప్రకటించిన సేవకుడు అంటే దాన్ని మాత్రం మీరు ముట్టకూడదు. దేవునికి స్తోత్రం. అంటే మనుషులు కొంతకాలానికి లయమైపోతారండి. మనుషులు ఈ లోకంలో లయమైపోతారు, కానీ వారి క్రియలు మిగిలి ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఏదైతే మనము ప్రారంభించామో, ఏదైతే మన విశ్వాసాన్ని కాపాడుకున్నామో, అది మనం మన తరం గడిచిపోయినా కూడా ఆ క్రియలు మనతో వస్తాయి. మన నీతి క్రియలు మనతో వస్తాయి. మన సాక్ష్యం మనతో ఉంటుందండి. అందుకే పరిశుద్ధంగా బ్రతకాలి మనం. ఈ తరం తర్వాత కొంతమంది నీ గురించి నా గురించి చెప్పాలంటే ఏది మనకు ఆధారం అవుతుంది? పరిశుద్ధత ఆధారం అవుతుందండి. పాపంలో నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతికి ఎవడు పట్టించుకోడు. పాపంలో పోతే మనకు కూడా వచ్చేవాళ్ళు కూడా ఎవడు రాడండి. పరిశుద్ధతను ఆధారం చేసుకుని బ్రతికితే మనం పోతే మనకు కూడా 100 మంది ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యోషియా చూడండి, మనం పేపర్లు తిప్పాం కానీ కొన్ని వందల సంవత్సరాల హిస్టరీ ఉందండి. ఇక్కడ మొదటి రాజుల నుంచి రెండో రాజులు రావడానికి కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయింది, కానీ అక్కడ దేవుడిచ్చిన వాగ్దానం ఏమవ్వలేదు, గతించిపోలేదు, నెరవేరిందండి తగు సమయంలో. ప్రవక్త చెప్పిన మాటను దేవుడు రూఢీపరిచాడు. కనుక యెరోబాము ఏం చేశాడట? దేవుని మందిరానికి వెళ్ళే ప్రజల్ని చెప్పండి విగ్రహాల వైపుకు త్రిప్పాడండి. తన స్వార్థ ప్రయోజనం కొరకు మందిరం మాన్పించాడు. ఎప్పుడన్నా మనం వెళ్ళకపోయినా పర్లేదు, కానీ మందిరంలోకి వెళ్ళే వారిని ఎన్నడూ ఆటంకపరచకూడదు. అది మన తరాలకి శాపంగా మారిపోతుంది. అందుకే దావీదు అంటాడు ఒక పర్యాయంలో, యెహోవా మందిరానికి వెళ్తానని జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించానంటే. మనం వెళ్ళకపోతే కొంతమందిని ఏం చేయాలట? పురుగొల్పి పంపించాలి. ఏమో అదే చివరి రోజు ఏమో ఎవడు చెప్పగలండి? ఈ భూమి మీద దేవుని ఆరాధించుకోవటం కంటే ధన్యకరమైనది ఇంకోటి ఉందంటారా? అందుకే భక్తుడు అంటాడు కదా, సజీవులు సజీవులే కదయ్యా నిన్ను స్తుతించేది. మన్ను నిన్ను స్తుతించినా చనిపోతే ఏముండదండి అక్కడ. పాపం చేయటానికి ఉండదో, పుణ్యం చేయటానికి ఉండదో. ఏదైనా చేయగలిగమంటే ప్రాణం ఉండగానే ప్రభు కొరకు చేయగలుగుతా. అదిగో ఇప్పుడు నరకాన్ని చూస్తాను నేను, ఇదిగో ఈ వేదన పడలేను, ఒక్క క్షణం ఇవ్వు, నేను మారు మనసు పొంది వస్తానంటే కుదురుతుందా? కుదరదు. మనం స్తుతించాలన్నా, ప్రార్థన చేయాలన్నా, ఆయన కోసం పాట పాడాలన్నా, ఆయన కొరకు పరిచర్య చేయాలన్నా మన ప్రాణం చెప్పండి మనతో ఉన్నంత వరకే. నా ప్రాణం ఉన్నంత వరకు నే మట్టిలో చేరే వరకు పడదా. నా ప్రాణం ఉన్నంత వరకు నే మహిమలో చేరే వరకు ప్రేమించేదానే సురాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసురాజా, నిన్నే ప్రేమించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు. మన ప్రాణం ఉన్నంత వరకేనండి. ఒక్క క్షణం ప్రాణం పోయిందనుకోండి,
ప్రేమించేవారు ఉండరు. కొంతమంది ఏమొచ్చేస్తుంది, గ్యాప్ వచ్చేస్తుంది కదా. అంటే ఏమి చేసినా కూడా బ్రతుకుండను, మన ప్రాణం ఉన్నంత వరకే చేయగలం. మందిరికి వెళ్ళే వాళ్ళని ఎన్నడూ కూడా మనం ఏం చేయకూడదా, ఆటంకపరచకూడదు. ఒకవేళ మనం ప్రార్థన చేసుకోవాలి, అయ్యా నా ప్రవర్తన ద్వారా కానీ, నీ మందిరంలో నా మాట, నా స్వభావం, నా యొక్క ప్రవర్తన ద్వారా ఎవరైనా మందిరానికి దూరం అవుతున్నారేమోనైనా, అటు ప్రభావం, అటు యొక్క ప్రవర్తన నాలో ఉండకుండా తీసివేయండి అని మనం ప్రార్థన చేసుకోవాలి. పొరపాటున మన వల్ల ఎవ్వరూ మందిరాన్ని నుంచి దూరం అవ్వకూడదండి. చివరికి ఒక మాట చదువుకుని ముగించుకుందాం. కీర్తనలు 29వ అధ్యాయము 9వ వచనం. యెహోవా సరిగ్గా చదవాలి. యెహోవా సర్వము, అమ్మా, యెహోవా స్వరము లేళ్లను ఎనచేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో నున్నవన్నీ ఆయనకి ప్రభావము అనుచున్నవి. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆయన ఆలయంలో ఉన్నవన్నీ కూడా ఎవరికి ప్రభావం చెల్లిస్తూ ఉన్నాయట? ఆయనకి ప్రభావము చెల్లిస్తూ ఉన్నాయి. మరి నీ హృదయం ఎవరిని స్తుతిస్తూ ఉంది? నీ హృదయం ఎవరి కోసం పరితాపం పడతా ఉంది? కొంతమందికి మందిరంలో ఉంటారు కానీ వారి హృదయంలో ఏవేవో కోరికలు ఎప్పుడు ముగిస్తారు పాస్టర్ గారు. త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి, ఏదో చేయాలి, ఎక్కడికో వెళ్ళాలి, ఏదో మాట్లాడాలి. అవేవి కూడా శాశ్వతమైనవి కాదండి. ఈ ప్రయాస, ఈ పాట అంతా ఎందుకో తెలుసా? ఈ 60 ఏళ్ల జీవితానికి కాదు, రేపు 1000 ఏళ్ళు ఆయనతో మనం వసించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, 60 సంవత్సరాలకి మనం ఎంతగా పాటు పడితే 1000 ఏళ్ళకి ఆయనంతా మనకి పరీక్షలు పెట్టాలా? మనం 60 సంవత్సరాలు ఉండడానికి ఎన్ని చేస్తామండి ప్లానింగ్స్. మా పిల్లలు బ్రతకాలి, వారికి ఇన్సూరెన్స్లు, నాదని ఇదని. 60 సంవత్సరాలకి ఎంత జాగ్రత్త పడితే ఆయన 1000 ఏళ్ల రాజ్యంలో నీకు ఆహ్వానం ఇవ్వటానికి ఆయన ఎంత పరీక్షలు పెట్టాలి మనల్ని? అంత భారం ఆయన మన మీద పెట్టలేదండి. చాలా సులువైన మార్గాలే మనకి, మనం మోయలేని భారం ఆయన మన మీద మోపలేదట. దేవునికి స్తోత్రం. ఆయన ఆలయంలో ఉన్నవన్నీ కూడా ఆయనకి ప్రభావం చెల్లిస్తూ ఉన్నాయి. ఏమండి, ప్రభావం చెల్లిస్తూ ఉన్నాయండి. మరి మన హృదయం సంగతి ఏంటి? ఎవరెవరికో ఇచ్చేస్తూ ఉన్నామా హృదయాన్ని? ఈ లోకంలో ఉన్న చెత్తంతతోటి మన హృదయం అనే దేవాలయం నింపేసుకుంటున్నామేమో. ఈ మధ్యాహ్న కాలం ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. కనుక మన హృదయాన్ని ఆయన నివసించే స్థలంగా మార్చుకుందాం. ఆయన నివసించాలంటే మన హృదయం ఏమైపోవాలి చెప్పాలి. ఆయన నివసించాలంటే మన హృదయం ఏమవ్వాలి? పరిశుద్ధమైన స్థలంగా మార్చబడాలి. ఏమండి, ఇశ్రాయేలీలు ఐగుప్తు యాత్రలో ఉన్నప్పుడు, ఐగుప్తు నుంచి వస్తూ ఉన్నప్పుడు, పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడతాడు. అయ్యా, మీరు బహిర్భూమికి వెళ్ళినప్పుడు కర్రలు చేత పట్టుకుని వెళ్ళండి. దేనికో తెలుసా? ఎక్కడికి వెళ్ళినప్పుడు అంట చెప్పండి, తెలుగే. బహిర్భూమికి అంటే మీరు మల విసర్జనకు వెళ్ళినప్పుడు కర్రల చేత పట్టుకుని వెళ్ళండి అంటాడు. ఎందుకో తెలుసా? ఇదిగో రాత్రి వేళ నేను మీ యొక్క సమాజంలో నడుస్తూ ఉంటాను, నేను వస్తూ ఉంటాను. ఎక్కడైనా అపవిత్రత కనపడింది అనుకో, మీకు నేను దూరం అయిపోతాను. కనుక బహిర్భూమికి వెళ్ళినప్పుడట కర్రలు పట్టుకుని వెళ్ళి మీరు బహిర్భూమి చేసిన తర్వాత దాన్ని ఏం చేయాలంట? పూర్తి చేయండి. ఆ మాట చదివినప్పుడు చాలా ఆశ్చర్యం వేసిందండి. దేవుడు ఎంత పరిశుద్ధతను కోరుకుంటున్నాడండి. అది కూడా చెప్పి వారిని నేర్పిస్తూ ఉన్నాడు ఎలా బ్రతకాలో. మీరు ఎలా అమ్మడితే అలా ఉంటే నేను మీతో రానా. అందుకే కదండి ఆకాను అనేవాడు శపితపూర్వమైన తెచ్చుకున్నప్పుడు దేవుడు ఏమన్నాడు? మోషే, ఇంకా మీతో నా వల్ల కాదయ్యా, నువ్వే వీళ్ళని తీసుకెళ్ళు, ఏదో కోపం వచ్చి చంపేస్తాను వీళ్ళనే అన్నాడండి.
కనుక మన హృదయాలు ఏమైపోవాలి ఈ మధ్యాహ్న కాలంలో? పరిశుద్ధమైన ప్రాంగణాలుగా మారిపోవాలి. హల్లెలూయా. ఆ రీతిగా బ్రతికితేనే ఆయన 1000 ఏళ్ల రాజ్యంలో నీకు నాకు స్థానం ఉంటుంది. స్థానాన్ని సంపాదించుకుందామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మీకు వందనాలు అయ్యా. ఈ మధ్యాహ్న కాలం మాతో తేటగా మాట్లాడారు. మీ మందిరమైన స్థలంగా మేము మారిపోవాలి నాయన. మీకు ఇష్టమైన ప్రాంగణంగా నేను మారిపోవాలి అయ్యా. నీ వాగ్దానం చేసిన దేవుడు అయ్యా. నా మందిరాన్ని ఎవరైనా పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తానని మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా లోకాన్ని స్నేహించి దేవా, నా హృదయాన్ని మీకు దూరంగా ఉంచుకుంటున్నానేమో, అపవిత్రతను ఆధారం చేసుకుంటున్నానేమో నాయనా. ఇదిగో యెరొబోము వాడు అయ్యా మందిరంలోనైనా ఎక్కడ ఇశ్రాయేలీలు యెరూషలేముకు వెళ్తే రెహబాము వైపుకు తిరిగిపోతారని 2 దోణలు చేశాడు. ఎంత భయంకరమైన కార్యము నాయనా. నీకు చెందవలసిన మహిమను బంగారు దోళ్ళకి అప్పగించాడయ్యా. ఇదిగో బెల్షస్సరు రాజు నీ మందిరపు ఉపకరణాలు పట్టుకు వెళ్ళి ద్రాక్షరసం తాగాడు. వెంటనే నీవు గోడ మీద నీ హస్తంతో రాస్తూ ఉన్నావు, మెనే మెనే ఓ టేకెల్ పారసి. ఇదిగో త్రాసులో నిన్ను వేస్తా ఉన్నాను, నువ్వు తేలిపోతూ ఉన్నావు. దేవా, ఈ రాత్రి నన్ను త్రాసులో వేస్తే నా పాపాల వల్ల, నా యొక్క అతిక్రమ క్రియల వల్ల తేలిపోతే నా పరిస్థితి ఏంటి? దేవా, మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వేలాది వందనాలు నాయనా. బిడ్డల హృదయాల్లో మీ మాటలు నాటండి. మంచి నేలను పండి విత్తనాలు వల్లే 30 దంతలు 60 దంతలు 100 అంతలుగా విస్తరించుట కృపనివ్వండి. వాక్యానుసారమైన జీవితాన్ని నాకు మాకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్.